7 కోట్ల బోనస్ కోసం 15 లక్షల లంచం అట. 7 కోట్ల బోనస్ కోసం 15 లక్షల లంచం డిమాండ్ చేసిండట. సిబిఐ అదుపులో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అండ్ సహాయకుడు. విజయవాడలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారట. విజయవాడ రైల్వే డివిజన్లోని సిగ్నలింగ్ విభాగంలో ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ 15 లక్షల లంచం తీసుకుంటూ సిబిఐకి దొరికిందట. విజయవాడలోని చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో బాపిరాజు సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తుండు. గతంలో గుంతకల్లు డివిజన్లో పనిచేసిన ఆయన కొన్ని నెలల క్రితం విజయవాడ డివిజన్కు బదిలీపై వచ్చిండు. ఈ డివిజన్ పరిధిలో 179 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల టెండర్ను 2 కాంట్రాక్ట్ సంస్థలు జాయింట్ వెంచర్ కింద దక్కించుకున్నాయట. టెండర్ నిబంధన ప్రకారం నిర్ణీత గడువు కంటే ముందుగానే కాంట్రాక్టర్లు పని పూర్తి చేసిరట. దీనికి సంబంధించి వారికి రైల్వే నుంచి 7 కోట్ల బోనస్ రావాల్సి ఉన్నది. దీనికోసం ఫైల్పై సంతకాలు చేసి ముందు వేసిన తేదీని మార్చడంతో పాటు నగదు విడుదలకు లైన్ క్లియర్ చేయడానికి 15 లక్షల లంచం ఇవ్వాలని చూపి పాపిరాజు బేరం పెట్టిండట. దీనిపై కాంట్రాక్టర్లు సిబిఐకి కంప్లైంట్ చేసినట్టు. ఏకంగా జాయింట్ వెంచర్ సంస్థలను ఒక కంపెనీ ప్రతినిధి విజయవాడ వచ్చే మార్గంలో లంచం మొత్తాన్ని అందజేస్తాడని సమాచారం ఇచ్చారు. ఈ డబ్బు తీసుకోవడానికి చందు అనే ప్రైవేటు వ్యక్తిని బాపిరాజు సహాయకుడిగా నియమించుకున్నారు. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి కుమారుడు నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా చందుతో పాటు బాపిరాజును సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను సోమవారం విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరుపరచబోతున్నారు. విశాఖ, విజయవాడ, పిఠాపురం, హైదరాబాదుల్లో ఈ బాపిరాజు భారీగా ఆస్తులు కూడబెట్టిండట. ఆయా ప్రాంతాల్లోని నివాసాల్లో వేరువేరు బృందాలు సోదాలు చేసినాయి. రైల్వే కాంట్రాక్టర్ల నుంచి పనుల విలువను బట్టి ఇంజనీర్లు పర్సంటేజీలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న పర్సంటేజీని బాపిరాజు భారీగా పెంచిండట. ఆయన చెప్పినంత ఇస్తేనే ఫైల్కు గ్రీన్ సిగ్నల్ పడుతుందని, లేకపోతే ఎన్ని రోజులైనా తొక్కి పెడతారని ఆరోపణలు ఉన్నాయట. దొంగలు ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటా మంచిగా లక్షలు మళ్ళీ ఈ లంచాలకు ఎగబడ్డారు. అసలు ఈ దేశంలో అవినీతి అనేది అసలు ఇట్లా కామన్ అయిపోయింది కదా, అదొక కామన్ అయిపోయింది, అదొక ఫీజు కింద అయిపోయింది.